హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఇప్పుడు మన ముందర ఉన్నారు సినీ క్రిటిక్ మన దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ప్రాజెక్ట్కి అంటే ప్రభాస్ గారు చేసే విషయం మనకు తెలిసింది. సో ఇప్పుడు కమల్ హాసన్ గారు కూడా అందులో కీలక పాత్ర పోషిస్తున్నారు అనేది చక్కర్లో పడుతుంది. అది ఎంత మాత్రం వాస్తవం అంటారు? యాక్చువల్గా చెప్పాలి అంటే ఆదిపురుష్ ఈ దెబ్బ తర్వాత ప్రభాస్ కూడా సైలెంట్ అయిపోయాడు. అఫ్ కోర్స్ అంటే హీ డిలీటెడ్ ఫ్రమ్ హిస్ మైండ్, వదిలేసాడు దాన్ని కూడా. బెటర్ స్ట్రెస్. అందుకే జస్ట్ ప్రీ రిలీజ్ వరకు కూడా ఎందుకు వచ్చాడు అంటే ఒక హీరోగా ఆ సినిమా నిలబెట్టే బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి అంతవరకు ప్రమోషన్ చేశాడు. ప్రమోషన్స్కి రాకపోతే ఆదిపురుష్ ఎవరు చూడరు. సో హీ కేమ్, అదంతే. ఇంకా తర్వాత దాన్ని వదిలేశాడు. తర్వాత ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాల, ఏమీ చేయాలి. రిలీజ్ ముందు రోజు దాని గురించి ఏం మాట్లాడలే, ట్వీట్ కూడా చేయాలి అంతగానో చెప్పాలంటే. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పాడు, డోంట్ కంగ్రాచులేట్ మీ అని. అంటే సినిమా చూసిన తర్వాత బాగుంది సూపర్ ఉందని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పోస్ట్ చేయొద్దని కూడా చెప్పుకున్నాడు. ఓకే. సో అది పురుషు అట్లా ఒక శకం ముగిసింది అనుకోవాలి. ఇంకా ప్రభాస్కి ఆదిపురుష్కి ముందు ఆదిపురుష్కి తర్వాత అన్నట్టుగా తయారైంది. అది ఒకటి ఇట్స్ ఓకేలే, ప్రతి ఒక్కటి దిష్టిపోయింది అనుకోవచ్చు అదేదో. సో ఇప్పుడు నెక్స్ట్ ఆశలన్నీ ప్రాజెక్ట్ కే మీద ఉన్నాయి. ఆల్రెడీ నాగ్ అశ్విన్ చాలా బాగా తీస్తాడు, అందరికీ తెలిసిన విషయమే, ప్రూవెన్ డైరెక్టర్. అశ్విని దత్ గారు కూడా కావాల్సినంత పెడుతున్నాడు, వెరీ గుడ్ ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్న నిర్మాత. అండ్ అలాగే ఇంకా ప్రభాస్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందులో దిశ పటాన్ని నటిస్తుంది. మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. సో పాన్ ఇండియా లెవెల్లో బాగా నడుస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే నోటి మాటలు నిజం అవుతాయి అంటారు, ఆ టైప్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ప్రాజెక్ట్ కేలో ఒక విలన్ పాత్ర ఉంది, దాన్ని సల్మాన్ ఖాన్ మన కమల్ హాసన్ గారు చేయబోతున్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఓకే. బట్ యాక్చువల్గా ఏంటంటే దాంట్లో నిజం ఉందా లేదు అంటే అది పుకార్ అని తేలింది తర్వాత. బట్ బాగా వైరల్ అయింది. అనుకోకుండా వాళ్ళు ఎందుకు అడగకూడదు, లోకనాయకుడు అండ్ ఆయనకున్న క్రేజ్ వేరు. అంటే ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్కి ఆయన ఉంటే ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతే క్రమక్రమంగా ఆదిపురుషుని అందరూ మర్చిపోతారు, ఒక కళలాగా మర్చిపోతారు అని చెప్పి ది అప్రోచ్. అండ్ ఆయన కూడా సముఖంగా ఓకే చెప్పడం, ఇది ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఒక అవెంజర్స్ టైప్ ఉంటుంది. అవెంజర్స్ టైప్ అంటే మీకు ఇంకోటి గుర్తు వస్తుంది, బ్రహ్మాస్త్ర. ఇప్పుడు బ్రహ్మాస్త్రాలు కూడా ఒక్కొక్క అస్త్రానికి ఒక్కొక్కరు అధిపతులు. మెయిన్ మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ మెయిన్, అతను ఒక అస్త్రాల ఈ అధిపతి ఉంటే వీళ్ళందరికీ లీడర్షిప్ లాగా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అస్త్రం. ఇప్పుడు నంది అస్త్రం లాగా మన నాగార్జున గారు, అలాగే షారూఖ్ ఖాన్ గారు. అండ్ ఆ పిల్లలకు కూడా ఒక్కొక్క అస్త్రం ఇచ్చేశారు. అది ఒక మల్టీవర్స్ లాగా, అస్త్రావర్స్, అది ఎన్నైనా తీసుకోవచ్చు దాని సినిమాలో. సో అట్లా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కేన్ కూడా ఒక మల్టీవర్స్ లాగానే డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అండ్ అలాగే మన కమల్ హాసన్ గారు దీనికి బాగా సపోర్ట్ ఇస్తే, బరువైన రోల్స్ చేస్తే, ఇప్పుడు ప్రభాస్ తర్వాత ఫ్యూచర్లో ఇంకొక హీరోతో కూడా ఇది ప్రాజెక్ట్ కేలు కంటిన్యూ అవ్వచ్చు. అది పెద్ద విషయం కాదు. ఇంతకుముందు మనం ధూమ్ చూసాం. ధూమ్ కూడా ధూమ్ 1, 2, 3, 4 అట్లా వస్తున్నప్పటి నుంచి మనకి ఒక్కొక్క మనకు తెలిసిన హీరోలే విలన్లు అవుతూ ఒక టైప్ ఆఫ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సిరీస్ని అలా కంటిన్యూ చేస్తా. సో అలా ప్రాజెక్ట్కే ఉండబోతుందని తెలుసు. అండ్ ఇప్పుడు ప్రభాస్ కెరీర్కి ఇది ఒక మంచి ప్లస్ అని చెప్పుకోవచ్చు. అనుకున్నట్టు జరిగితే ఇదైతే సంక్రాంతికి వస్తుంది. అండ్ సలార్ సెప్టెంబర్కి వస్తుంది. సెప్టెంబర్లో సలార్ రిలీజ్ అయ్యి ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జనవరి 12కి ఇది రిలీజ్ అవుతుంది. అండ్ ఇమీడియట్గా సమ్మర్కి రాజా డీలక్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత స్పిరిట్ తర్వాత మళ్ళీ లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా ఉంది. సో ఇట్లా వరుసగా అన్ని పాన్ ఇండియా సినిమాలే లైన్లో పెట్టాడు. సో మనకి ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆదిపురుష్లో ప్రభాస్ చెప్పాడు, ఇక్కడ నుంచి 3 సంవత్సరానికి 2 సార్లు అయినా మీకు కనిపిస్తా, 2-3 సార్లు కనిపిస్తా అన్నాడు. ఇదే నిజమైపోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటి, ఈ సెప్టెంబర్ నుంచి ఆయన పందా కొనసాగుద్దని చెప్పుకోవాలి. సార్ బాహుబలి తర్వాత ప్రభాస్కి అనుకున్నంత హిట్లు రావట్లేదు. దానికి ఏం సార్ కారణం?
దానికి కారణం అది టీ సిరీస్ కుట్ర. బాహుబలి తర్వాత ఈ 3 సినిమాలకి వాళ్ళే ప్రెజెంటర్స్గా ఉన్నారు. నిర్మాణంలో భాగస్వాములు అయ్యి అన్నీ నాశనం చేసుకుంటూ వచ్చాడు. దాంట్లో సాహోలో సర్వనాశనం చేశాడు పాటల్ని, రాధేశ్యామ్లో అసలు మొత్తం ఉన్నదంతా తీసేశాడు. అండ్ ఇప్పుడు మన ఆదిపురుష్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. సో ప్రతి దాంట్లో టీ సిరీస్ భాగస్వామ్యమై ఉంది. ఇక మీదట సలార్ కానీ ఈ స్పిరిట్ కానీ ప్రాజెక్ట్కి కానీ టీ సిరీస్ని దగ్గర రానికుండా ఉంటే సరిపోతుంది. ఇంకా ఆయన మీద ఇట్లాంటి కుట్రలు ఏమి ఉండవు. సో ముందుకైతే హ్యాపీగానే వెళ్తాడు. ఇంకోటి ఏంటంటే సార్, బాహుబలి తర్వాత నుంచి ఏంటంటే ప్రభాస్ ఫేస్లో బాగా చేంజెస్ వచ్చినాయి. అంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ప్రభాస్ అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు సార్ అంటే ఫేసు ఎందుకు అలా అయిపోవడానికి, బాడీలో చేంజెస్ ఎందుకు అలా వచ్చాయంటారు? దీనివల్ల అంటారు 50 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి, మనిషి మారడా? అలాగే ఉండాలంటే ఒక్కొక్కరి జీన్స్ ఒక్కోలా ఉంటుంది. మనిషి అన్నాక మారట. ఇప్పుడు మహేష్ బాబు గారు ఆయనది ఒకటి, హృతిక్ రోషన్ ఆయనది ఒకటి, ఎన్టీఆర్ గారు ఆయనది ఒకటి, షారూఖ్ ఖాన్ గారు ఆయనది ఒకటి, మన నాగార్జున గారు ఆయనది ఒకటి. బట్ ఫేస్లలో కొన్నిసార్లు కొంతమందికి మార్పులు చేర్పులు వస్తాయి. అది సహజం, మానవ లక్షణం అది. అండ్ ఈయన కూడా అంతే, అదేం పెద్ద ఇదేం కాదు. 6 అడుగులు ఉంటాడు, మాత్రం బాడీ ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు జిమ్ చేసి సడన్గా ఆపేసినా ఒక చేంజెస్ వస్తాయి మనుషులకి. ఇప్పుడు డే అండ్ నైట్ షూటింగ్లు చేస్తున్నాడు, అప్పుడప్పుడు నిద్రుండి లేక ఏదో రకంగా చేసినా కొన్నిసార్లు ఏదో చేంజెస్ వస్తాయి. అండ్ చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఆయన ఆదిపురుష్ అంతా పాపం మోకాళ్ళన్నీ పోతే ఇక్కడంతా బాధతోనే చేశాడు. అయినా సరే దిగమింగి. అండ్ ప్రీలీజ్ ఈవెంట్లో అంతసేపు నిల్చున్నాడు, 2 గంటలు 3 గంటలు. తర్వాత తెలుస్తుంది ఆయన ఇవి తీసేస్తే ఇక్కడంతా పట్టిల్ గిట్టిల్ వేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కాలు నొప్పులు, ఒక్కొక్కరికి ఒక్కో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అయినా సరే అవన్నీ దిగమింగి ఇంకా హీరోలాగా చేస్తున్నాడు కదా. రిటైర్మెంట్ ఇవ్వలేదు కదా ఫ్యాన్స్ కోసం. ద పీపుల్ విల్ డూ లైక్ దట్ ఓన్లీ, అదంతే అది. బట్ ఆయనకి పర్సనల్గా కొంచెం ఉంది హెల్త్ చిన్నగా కొంచెం. ఇప్పుడు మన రానాకు కూడా అలాగే హెల్త్ ప్రాబ్లం ఉంది. అయినా అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ అప్పుడప్పుడు షూటింగ్స్ చేస్తూ ఉంటారు. ఒకరినైతే అసలు కనపడదు. ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా. ఇప్పుడు రాన్నమోహన్లో కూడా చాలా చేంజెస్ చూస్తారు మీరు కావాలంటే. ఇప్పుడు లీడర్కి ఇప్పటికీ చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ చేంజెస్, బాహుబలికి ఇప్పటికి చూసుకున్నా ఒక టైప్ ఆఫ్ చేంజెస్ చూస్తాం. ప్రతి ఒక్కరి ఫేస్లలో మనుషులు అన్నాక అంతే, మనమైనా అంతే, ఎవరైనా అంతే. పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరి జీన్స్ ఒక్కొక్కలా ఉంటుంది, ముఖాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అదే ఈయనలో ఉంది. అంటే ఈయన ఫస్ట్ సినిమాలు ఇలా ఉన్నాడు, ప్రతి దాంట్లో అలాగే ఉండాలంటే ఎలా అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఫ్యాన్స్ వీళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుందంటే 2-3 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చేసరికి ఆ మార్పులన్నీ గమనిస్తున్నారు. ఇమీడియట్ చేసుకుంటూ పోతే అలవాటు అయిపోతారు జనాలు. మన ఇప్పుడు కొంతమంది ఉంటాయి జీన్స్లకు బాగాలే. మన బ్రహ్మాజీ గారు, ఉత్తేజ్ గారు లాంటి వాళ్ళు, హిట్లర్ సినిమా నుంచి ఉత్తేజ్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. చూడు ఎన్నేళ్ళ గ్యాప్ వచ్చింది, 20-30 ఏళ్ళ గ్యాప్ వచ్చిన ఆయన అలాగేలా. కొంతమంది జీన్స్ అలా ఉంటుంది, కొంతమంది ఇలా ఉంటుంది, అది చెప్పలేదు. రవికృష్ణ కూడా అలాగే ఉంటాడు ఇప్పటికీ కూడా. చేంజెస్ వస్తాయి. రవితేజ మొహంలో మార్పులు రాలా మనం గమనించాం. బట్ శ్రీనివాస్ రెడ్డి అలాగే ఉన్నాడు మళ్ళీ. ఒక్కొక్కరికి ఒక్కో తీరుగా ఉంటుంది. మార్పులు చేర్పులు సహజమే ప్రతి మనిషికి. బట్ ఈయన సేమ్ అదే తరహాలో ప్రభాస్ని కూడా ఊహించుకోవాలి, అంతమించి ఇంకేం లేదు.